హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన ప్రభుదినము, పునరుద్ధానపు దినము. ఈ ఆదివారం ఆయన ఆలయానికి వెళ్ళి ఆయన ఆరాధించడానికి ముందుగా చిన్న వాక్య ధ్యానం చేద్దాం రండి. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ప్రతి ఆదివారము ప్రభువును వెతుకుటకు, ప్రభు సన్నిధిలో గడుపుటకు, ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుటకు మాకు సహాయం ఇచ్చాయి. ఈ సమయాన్ని దీవించమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మందిరానికి వెళ్ళాలనే ఆశ మీకు ఉందండి? మందిరాలకు వెళుతున్నారా క్రమంగా? కేవలం ఒక సంవత్సరంలో మనకి 52 ఆదివారాలు వస్తున్నాయి. 365 రోజుల్లో 52 రోజులు దేవుని సన్నిధికి వెళ్ళడానికి కూడా తటపటాయించేవారు, వెన్నుదిరిగేవారు, నిర్లక్ష్యంగా ఉండేవారు ఎలా దీవించబడతారు? ప్రభు దినాన్ని ఘనమైన దినంగా, మనోహరమైన దినముగా ఆయన్ని ఆరాధించుకోవడానికి ఉపయోగించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో దేవుని మందిరం అనేది మనుషులకు అలవాటైపోయింది. కొందరు వెళ్ళరు, వెళ్ళినా అక్కడ ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించినట్లుగా, ఆయన వాక్యాన్ని విని దిద్దుకున్నట్లుగా వారు మనసు పెట్టరు. రెండు ప్రమాదమే. ఇవాళ ఎక్కడ చూసినా ఆచార భక్తి ఎక్కువైపోయిందండి. 100 years సెలబ్రేట్ చేసుకుంటున్న చర్చెస్, 80, 90, 100 సంవత్సరాలు మినిస్ట్రీస్ని ఆర్భాటంగా చెప్పుకుంటున్న విశ్వాసుల సహవాసాలు. ఈరోజు గమనించి చూస్తే ఆ మొదటి రోజుల్లో ఉన్న మంట, ఆ ఆసక్తి, ఆ సమర్పణ, ఆ ఆతృత ఇవాళ కనపడటం లేదు. ఉద్యోగం రగులుకున్నప్పుడు సంఘాలు పుట్టాయి. అప్పుడు ఆస్తులు లేవు. కింద కూర్చొని, బురదలో కూర్చొని, గడ్డి మీద కూర్చొని ప్రభువుని ఆరాధించుకోవడానికి ఉపలాట పడేవారు. ఇప్పుడు మినిస్ట్రీ వర్ధిల్లే కొలది, దేవుడు మనల్ని వర్ధిల్లింపజేసే కొలది మనకు మంచి మందిరాలు కూడా వచ్చేసాయి. ఎన్నో వసతులతో కూడినటువంటి ఆలయాలను మనం కలిగి ఉంటున్నాం. అమెరికా లాంటి దేశాలను మనం ఈ రోజున గమనించి చూస్తే, ఒకప్పుడు క్రైస్తవ దేశము అని పిలువబడిన ఆ దేశం ఎంత అధ్వానమైన స్థితికి దిగజారిపోతుందో చూడండి. ఆ దేశంలో ఒక రోడ్డు మీద నిలబడి ఏ పక్క చూసినా చర్చెస్ కనపడతాయి, సిలువలు కనపడతాయి. కానీ ఇవాళ ఆ చర్చెస్ అన్నీ ఖాళీ అయిన పరిస్థితి కనపడుతుంది. ఈ మధ్య లెక్కలు కట్టారు. 1998లో 60% పీపుల్ మందిరాలకు వెళ్ళేవారట. కానీ ఇప్పుడు 30% కంటే తక్కువ మంది మాత్రమే మందిరాలకు వెళ్తున్నారు. చాలామంది క్రైస్తవులను చెప్పుకునేవారు మందిరాలకే వెళ్ళటం లేదు. అంతేకాదు, ఎంతోమంది వాళ్ళ భక్తి అక్కర్లేదు, మాకు ఏ దేవుడు అక్కర్లేదు, అసలు దేవుడే లేడు, ఉన్నాడో లేడో మాకేం తెలుసు, మాకు అవసరంలా, మా ఉద్యోగం ఉందా, మాకు డబ్బు ఉందా, మాకు వస్తువులు ఉన్నాయా, వాహనాలు ఉన్నాయా, మా చాలు, మా బతికెళ్ళిపోతుంది అనే స్థాయికి మెటీరియలిస్టిక్, లోకములో ఉన్న వాటి కోసమే బతికే బతుకులుగా ఎంతోమంది ఒకప్పుడు క్రైస్తవ దేశం ఉన్న అమెరికా దేశంలో ఉండటం ఎంత విచారకరమైన విషయం. అందువలన చూడండి ఎలాంటి కార్యాలు అక్కడ జరుగుతున్నాయో. వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు, దేవుని మందిరాలలో దేవుని సన్నిధి లేనప్పుడు, దేవుని వాక్యం లేనప్పుడు, ఎలాగూ సమూయేలు దినాలలో దేవుని ప్రత్యక్షతలు బహు అరుదుగా ఉన్నాయో, ఇవాళ క్రైస్తవ దేవాలయాలు అనబడిన వాటిలో స్థలములలో కూడా దేవుని ఆత్మ ప్రత్యక్షతలు, వాక్య ప్రత్యక్షతలు కనబడతలేదండి. అందుకనే ఒట్టొట్టి మాటలతో మనం ఆరాధించే ఆచార ప్రార్థనలతో మనం ప్రార్థించే ప్రార్థనలు మనల్ని విసిగిపోయేగా చేస్తాయి.
అంతే కదండి. మనం సంభాషించుకుంటున్నప్పుడు అవతల వ్యక్తి స్పందిస్తుంటే మనం మాట్లాడబుద్దేస్తుంది, కానీ రాతి బొమ్మలాగా ఒక వ్యక్తి కూర్చొని ఉంటే అతనితో నువ్వు ఎంతసేపు మాట్లాడతావు, మాట్లాడాలనిపిస్తుందా? మనం దేవునితో సంభాషించుకోవటం మానేసి దేవుని దగ్గర ఏదో చెప్పుకొని వచ్చేసి పట్టుకున్నాం. దేవుని మాట వినాలని ఆసక్తి లేని వారిగా ఉండిపోతున్నాం. ఎంతమంది ఈ రోజున దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేస్తున్నారు? చాలా విచారపడింది. ఒకసారి మీరు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూస్తే అలాంటి పరిచయుల్ని, శాస్త్రుల్ని ప్రభువు ఖండించాడు. మీరు వేషధారులు, మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. మీరు పైకి చాలా చక్కగా కనపడుతున్నారు, భక్తిగా కనపడుతున్నారు, కానీ మీ హృదయం సర్లేదు. వేషధారులారా, శాస్త్రులారా, పరిచయులారా, మీకు శ్రమ అని ఈ అధ్యాయం అంతా మీరు తిరిగ్గా చదవండి. ఈ రోజున దేవుని వాక్యము, ప్రభు మాటలు ఈ రోజు కూడా మనకు అనుకూలమైన రీతిగా, మనకు అవసరమైన రీతిగా, మనకు అర్థమయ్యే రీతిగా ఆయన సందేశాన్ని మనం గుర్తించగలుగుతాం. ఒకసారి నేను ఒక వచనం చదువుతున్నా చూడండి. 35వ వచనము, 34వ వచనము. అందుచేత నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువేతురు, మరి కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణమునకు తరుముదురు. ప్రవక్తలను మీకు నేను పంపిస్తున్నాను మీ తప్పులు దిద్దడానికి. ప్రవక్తలు అనగానే వాళ్ళ ప్రవచనాలు కావాలని ఆశపడుతున్నారు, వాగ్దానాలు కావాలని, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీకు అది ఇస్తాడు, వచ్చే సంవత్సరం ఇది ఇస్తాడు, అక్కడికి వెళ్తే దీవించబడతావు, ఇక్కడికి వెళ్తే ఆశీర్వదించబడతావు అని మా దేశంలో జోష్యం చెప్పినట్టు సోది చెప్పించుకుంటున్నట్టు ఇవాళ కొందరు ప్రవక్తలు సోదగాండ్రగా తయారవుతున్నారన్నది సందేహమే లేదండి. బిలాము ఒక గొప్ప ప్రవక్త, కానీ సోదిగాడిగా ముగించాడు అతను బతుకు. జాగ్రత్త. దేవుని ఆత్మను పోగొట్టుకున్నప్పుడు మన ఊహలను ప్రవచనాలుగా పలకటం అనేది సర్వసాధారణం. అబద్ధపు ఆత్మ పట్టినప్పుడు అనేకులు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడు వారు విరిగిన హృదయాన్ని కాపాడుకోకపోతే, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పకుండా లాభానికో స్వలాభానికో ఆశపడి ప్రలోభితుడైనప్పుడు తను నోటి నుండి వచ్చే మాటలు శక్తిహీనంగా ఉంటాయి. మీ దగ్గర ప్రవక్తలు నిన్ను దిద్దడానికి పంపిస్తే నీ తప్పు చేస్తున్నావు అని ఎవరన్నా నీకు చెప్తే వాళ్ళని కొట్టి చంపటమేనా అండి? అదే కదా, అదే కనపడుతుంది ఈరోజు. ఈ మధ్యకాలంలో అమెరికా దేశంలో ఏం జరిగిందండి? చార్లీ క్రిక్ అనే ఆయన్ని, 32 సంవత్సరాల వయసు కలిగిన యవనస్తుడిని, నీతి కొరకు నిలబడ్డాడు, నిజాయితీ కొరకు నిలబడ్డాడు, వాక్యం కొరకు నిలబడ్డాడు, దేవుని వాక్యాన్ని స్పష్టంగా వాక్యముకు విరుద్ధమైన విషయాలను ఖండిస్తున్నాడని, అబార్షన్ ఈజ్ ఎ సిన్, హోమోసెక్షువాలిటీ ఈజ్ ఎ సిన్ అని దేవుని వాక్యములో వారి వాక్యము ద్వారా వారిని దిద్దుతున్నప్పుడు ఆ బతుకులు సరి చేసుకోవడానికి బదులు చంపేయటమే. మనిషి విలువ తెలియటం లేదు. మనిషికి తన విలువ తెలియటం లేదు, అసలు తన ప్రాణం విలువ తెలియటం లేదు. నువ్వు చంపొచ్చు అయ్యా, ఎంతమందినన్నా చంపొచ్చు. ఎవరికైనా జీవం పోయగలవా? జీవం ఇవ్వగలిగిన వాడు దేవుడండి. జీవితాన్ని ప్రసాదించిన వాడు ఆయన. నీకు ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగపరుచుకో. దేవుని కొరకు బ్రతుకుతున్న వారిని బ్రతకని, అది నీకు మేలు. అది ఇప్పుడే కాదండి, అప్పుడే కయ్యూను హేబేలును చంపేశాడట. ఎందుకు చంపాడు చూడండి. కయ్యూను హేబేలును ఎందుకు చంపాడు? ఎందుకు చెప్పాడండి? మనం కయ్యూనులాగా ఉండకూడదు. ఎందుకు చంపాడు చూడండి. 12వ వచనం, 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యూను వంటి వారిమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి
సహోదరుని చంపెను. సొంత సహోదరుని చంపుకున్నాడు. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుడి క్రియలు నీతి గలవైనై ఉండెను గనుకనే గదా. తన చెడ్డను క్రియలను సరిదిద్దుకోవడానికి బదులు, నీతి నేర్చుకోవడానికి బదులు, నీతి క్రియలను చంపేయడానికి, దుష్టక్రియల్లో బ్రతకడానికి మనుషుడు నిజాన్ని నోరు మూయిద్దాం అనుకుంటున్నారు. ఎంతో భయంకరమండి. నిజం నుప్పు లాంటిదంట. ఏం అక్కర్లేదండి. ప్రతి వాడు రహస్యంగా గదుల్లో చెప్పుకున్నది మిద్దెల మీద ప్రకటించబడుతుంది. ప్రతి వాని పాపము, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. నువ్వు ఏమి విత్తుతావో అది కోస్తావు అన్న సంగతి గుర్తించక ఈ రోజున మనకి అడ్డొచ్చారనుకున్న వాళ్ళందరినీ తొలగించుకోవటమే సమాధానం అనుకుంటే అది అజ్ఞానం అండి. నీ మేలు కోరి దిద్దేవారు, నీ బ్రతుకుకు మార్గం చూపే ఉంచేవారు, దేవుని మాటలు పలికే దైవ సేవకులంటే ఈ రోజున ఎంత చులకనైపోయిందో చూడండి. వెనకడికి ఏదో సామెత ఉన్నట్టు, అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదని. నువ్వు చేసేది లేదు, ఏమి ఇచ్చేది లేదు, దేవుని సేవకులకి ప్రోత్సాహం కానీ ఏదీ లేదు. కానీ దేవుని కొరకు తెగించి పనులు చేస్తున్న వారి మీద ఏంటేంటో స్క్రోలింగ్లంట, ఫేక్ న్యూస్లంట, వాళ్ళ మానసికంగా వాళ్ళని కృంగదీయాలని, వారికి అవమానం తీసుకురావాలని ప్రయత్నించే వారందరూ తమ చెడ్డ క్రియలకు ఒప్పుకోవడానికి ఎదుటివారి తప్పులు పట్టుకునే వారిగా ఉండటం అనేది గమనిస్తున్నాం. దేవుని మందిరాలకు వెళ్ళే మనం దేవుని మాట చొప్పున మన బ్రతుకును మార్చుకోవడానికి, నన్ను దిద్దయ్యా, నన్ను సరిచేయి ప్రభువా. ఆనాడు యోబు చేశాడు, నా పాపములెన్ని, నా అతిక్రమములెన్ని, నా అతిక్రమములు, నా పాపములు నాకు తెలియచేయి. నీ తప్పులు నీకెత్తి చూపించేవాడు నీ మేలుగోరిన వాడండి. నీ తప్పును కప్పిపుచ్చి నిన్ను మెచ్చుకునేవాడు నిన్ను నిత్య నరకానికి పంపేవాడు వాడన్న సంగతి మీరు గుర్తించండి. దేవుని మందిరాలకు వెళ్ళినప్పుడు మన హృదయాలను కుమ్మరించడం నేర్చుకోవాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు పట్టుకోవటం, వాళ్ళని విమర్శించటం, మందిరంలోకి వెళ్ళి కూడా లోక కార్యాల గురించి మాట్లాడుకోవటం వల్ల ఇవాళ మందిరాలలో దేవుని సన్నిధి లేదు. దేవుని సన్నిధి లేని మందిరాలు మూతపడతాయి. దేవుని యొక్క ఆత్మ కార్యాలు జరగని స్థలాలు గోడౌన్స్గా, స్టోర్ హౌసెస్గా మారిపోతాయి. నా మందిరము సమస్త జనులకు దేవుని మందిరం, దేవుని ప్రార్థనా మందిరం అని, ప్రార్థనా మందిరంగా ఉండాలి కదా. మీరైతే దానిని దొంగల గుహగా చేశాడని ప్రభు ఆనాడే కొరడా తీసుకొని అక్కడ జరుగుతున్న వ్యాపారాన్ని తరిమికొట్టినట్టు ఈరోజు మన దేవుని మందిరాలలో ఉన్న లోక కార్యాలను మనం విడిచిపెట్టాలి. లోక కార్యాలను మనం ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. మీ దైవ సేవకుల కొరకు మీరు ప్రార్థించండి. చెవుల దురదలు తీర్చే సేవకులుగా కాక, ఉబ్బించి తబ్బించి మెప్పించడానికి ప్రయత్నించేవారిగా కాక, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అని ఖండితంగా దేవుని మాటది ఉన్నది ఉన్నట్టుగా చెప్పటానికి వాడు ఎంతటి వాడైనా, నీవు రాజువైతే అయ్యావు కనుక నీ తమ్ముడు భార్యను తీసుకొచ్చుకొని నువ్వు పెట్టుకోవటం అక్రమం అది అని హెచ్చరించాడు. చూడండి బాప్తీసు ఇచ్చే యోహాను. దానికి ఫలితంగా హెరోదియ పగబట్టి అతని తల నరికించింది. జస్ట్ 33 years నిండక ముందే ఆ యోహాను హతసాక్షిగా మరణించాడు. అవును, ప్రవక్తలను తరిమి కొట్టేవారు వారి యొక్క రక్తాపరాధం క్రింద ఉంటారన్నది వాక్యంలో చూస్తున్నాం. 35 వచనం మళ్ళీసారి చదువుతున్నాం చూడండి. మత్తయి సువార్త 23:35. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరాకీయ కుమారుడకు జకరయ రక్తం వరకు భూమి మీద చిందించబడిన ప్రతి నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును.
ఖచ్చితంగా హేబేలును చంపేశాను అనుకున్నాడు, కానీ ఇదిగో నీ తమ్ముడి స్వరం భూమిలో నుండి మొరపెడుతూ ఉంది. ఖచ్చితంగానండి, క్రీస్తు కొరకు చనిపోవటం గొప్ప భాగ్యం. క్రీస్తు నిమిత్తమై సాక్షిగా నిలబడి ఈ లోకమును విడిచిపెడతాం, జీవ కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని, దేవుడిచ్చు ఘనతను పొందడానికి కారణమవుతుంది. కానీ అట్టి స్థితికి దిగజారిన వారి పరిస్థితి ఎంత భయంకరం. అట్టి వారిని కూడా ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు క్రీస్తు విరోధులందరినీ నాశనం చేయాలి అని అడక్క సువార్తకు వ్యతిరేకంగా తిరగబడుతున్న వారు రక్షించబడాలి అని మనం ప్రార్థించబోదులమై ఉన్నాం. మీరు మందిరాలకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. మీరు మీ బలహీనతలను ఎరుగుటకు, ఒప్పుకొనుటకు, దేవుని వాక్యపు గద్దింపులను, దిద్దుబాటులను స్వీకరించి హృదయాన్ని చక్కబెట్టుకున్నటకు ప్రయత్నించండి. అంతేకాని నీ అద్దం నిన్ను సరిగా చూపించలేదని అద్దాన్ని పగలగొడితే ప్రయోజనం ఏంటండి? అద్దములో నిన్ను నువ్వు చూసుకొని నువ్వు సరిచేసుకుంటే అది నీకెంతో మేలు. వాక్యంలో మనల్ని మనం చూసుకుందాం, మన ప్రవర్తన సరిచేసుకుందాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలతో కలిసి ఆయన్ని ఆరాధించటం, ఆయన సన్నిధిలో మన హృదయాలను పరిశీలించుకోవటం మనకెంతో అవసరం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నారు, మా ఆధ్యాత్మిక జీవితంలో మేము ఎలా ఉన్నామన్నది పరిశీలించుకున్నటకు సహాయం ఇచ్చేయి. నులివెచ్చని స్థితిలోనికి దిగజారిపోతున్నామా? మొదటి ప్రేమను పోగొట్టుకుని ఉన్నామా? పేరుకు మాత్రం జీవించుచున్నామని మృతులైన వారిగానే ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నామా అని పరిశీలించుకొని ఈ భయంకరమైన అంత్య దినాలలో క్రీస్తు కొరకు శ్రమను కోరుకొనుటకు, నిందను కోరుకొనుటకు, క్రీస్తు వాక్యము ద్వారా మా హృదయాలను పగలగొట్టుకొని పశ్చాత్తాపంతో మా తప్పులు దిద్దుకొని శుద్ధ హృదయముతో నిన్ను ఆరాధించుకున్నటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రమే. ప్రార్థన స్తోత్రాలు భారాలు 9540 నెంబర్కి, మీరే ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యము మిమ్మల్ని హెచ్చరించినప్పుడు, దిద్దినప్పుడు మీ హృదయాన్ని సరిపెట్టుకొని, చక్కబెట్టుకొని, ఒప్పుకోవాల్సిన తప్పులుంటే ఒప్పుకోవడానికి, మనస్సాక్షిని సరిచేసుకోవడానికి శుద్ధ హృదయంతో ప్రభు రాకడ కొరకు కనిపెట్టడం ఎంతో అవసరమైన సంగతి గుర్తించండి. దేవుని మహాకృప వలన ఈ కల్వరి ప్రతిధ్వని ప్రారంభించి 2000 రోజులు, 2000 కార్యక్రమం ఈ మంగళవారానికి, అంటే సెప్టెంబర్ 16వ తారీఖుకి 2000 కార్యక్రమం ప్రత్యేకంగా ప్రభువును స్తుతించబోతున్నాం. ఈ 2000 రోజుల నుంచి 2000 డేస్ నుండి మీరు క్రమంగా వాక్యం వింటున్న వారు ఏ రీతిగా ఆధ్యాత్మికంగా బలపడ్డారు, మేలుపొందుతున్నారన్న దయచేసి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా మీరు ఒక వాట్సాప్ పంపించండి. అవన్నీ చేకూర్చి దేవుడు తన కార్యాలను, చేసిన కార్యాలను బట్టి ఆయన స్తుతించడానికి సహకరించిన వారు అవుతారు. ప్రోచితమైతే కల్వరి చర్చిలో జరిగేటువంటి సండే సర్వీస్ మీకు లింక్ ఇస్తాం. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనట్టుగా. ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులై ఉండాలని ఆశిస్తే, ప్రభువును ప్రేరేపించిన కానుకలు పంపాలని ఆశిస్తే, మీ కానుకలు పంపడానికి QR కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు మీకు తెలియజేయబడతాయి.
ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ సెప్టెంబర్ 24వ తారీఖు ముంబైలో గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఓన్లీ 1 సెక్షన్. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒకే ఒక మీటింగ్ మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ప్రభు ఇచ్చిన సందేశాలతో మీ దగ్గరకు వస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి. ఈ ఒక్క మీటింగ్ అయినప్పటికీ దేవుడు తన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తారన్న విశ్వాసంతో రండి. మన బంధకాలు చెక్కగొట్టబడతాయి. మనకు కావలసిన విడుదల, జయము ఇవ్వడానికి, పరిశుద్ధాత్మని కార్యములు జరగడానికి ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తూ చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. ముంబైలో పలు ప్రాంతాల్లో ఉన్న మీరు కూడా రండి. ఈ పరిచయలో, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మీకు అందరికీ తెలిసిన మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబై. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. ఇంకా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి మీ ప్రార్థనా అవసరతలు, భారాలను ప్రభు సన్నిధిలో ఉంచి మీ కొరకు విశ్వాసంతో విజ్ఞాపన చేయడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి రండి. దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ మీటింగ్లో జరిగిస్తాడని ఎదురు చూస్తూ రండి. దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించాం. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 24వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబైలో 1 మీటింగ్ జరుగుతుంది. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాను. రండి, దీవించబడండి.